సిద్ధమా? ఈరోజు ఇంతటి ఎండలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చెక్కు చెదరని నమ్మకానికి, మీ ప్రేమానురాగాలకు, మీ ఆప్యాయతలకు నిండు మనసుతో మీ జగన్ నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమ అభిమానాలకు ఆప్యాయతలకు ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 2 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు మోసాల ఫ్యాక్టరీ అయితే, మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్నా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా అటు చంద్రబాబు పార్టీలతో జత కడితే, మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు పెట్టుకొని ఈరోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలోకి ఈరోజు మీ బిడ్డ వచ్చాడు. మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే బాబు, ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు ఇదే అర్థం. చంద్రబాబును నమ్మటము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న వాస్తవం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనందరికీ ఏం కనిపిస్తా ఉంది? ఎన్నికలు వస్తా ఉన్నాయని
మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ఉన్న వదినమ్మను కానివ్వండి, ఓ ఈనాడు రామోజీరావును కానివ్వండి, ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు కానివ్వండి, ఓ TV5 నాయుడును కానివ్వండి, వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఓడిన వెంటనే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళిపోతారు. ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం. ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు, ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకమరగమని కోరుతా ఉన్నా. వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు. మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వీరందరికీ భిన్నంగా మన 5 ఏళ్ల పాలనలో మనం చేసింది ఇది అని, ప్రతి పేద ఇంటికి మనం చేసిన మంచి ఇది అని తలెత్తుకొని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డ గర్వంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాడు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలవండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా. నేను చంద్రబాబు మాదిరిగా సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను అని అంటూ బకాయిలు చెప్పడం లేదు, అని బడాయిలు చెప్పడం లేదు. ఈ 58 నెలల పాలన మీద నా ప్రోగ్రెస్ రిపోర్టు ఈ రాష్ట్ర ప్రజల ముందు ఉంచి మీరే మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. మీ జగన్కు మీరు అధికారం ఇవ్వడం వల్లే మీ ప్రతి ఒక్కరికి, మీ ప్రతి గ్రామంలోనూ, మీ ప్రతి పట్టణంలోనూ కనీసం 6-7 వ్యవస్థలు కొత్తగా మీ బిడ్డ ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా చూపించగలిగాడు. ఈ వ్యవస్థలన్నీ మీ గ్రామంలో ఉన్నాయా లేదా అన్నది మిమ్మల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మన గ్రామంలోనే ఓ 4 అడుగులు ముందుకు వేస్తే ఆ గ్రామంలోనే కనిపిస్తుంది ఓ గ్రామ వార్డు సచివాలయాలు. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ, దాదాపుగా 600 రకాల పౌర సేవలు, ప్రతి పేద ఇంటికి ఇంటింటికి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తూ పౌర సేవలన్నీ కూడా చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ తోడుగా ఉంటా ఉన్న వ్యవస్థలు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే
అక్కడే కనిపిస్తుంది ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడి. ఆ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం చదువులతో ప్రతి పేద పిల్లాడికి తోడుగా ఉంటున్న ఓ గొప్ప మార్పు. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఓ ఆర్బీకే వ్యవస్థ అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్ అక్కడే మన గ్రామంలోనే ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ప్రతి ఇంటికి సేవలు అందిస్తా ఉన్న ఓ విలేజ్ క్లినిక్ అక్కడే అదే మన గ్రామంలోనే కనిపిస్తుంది. అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే మన గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది. అదే గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ డిజిటల్ లైబ్రరీ, గ్రామానికే ఫైబర్ గ్రిడ్. ఈ వ్యవస్థలన్నీ ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఇలాగే కొనసాగాలంటే, మన పాలన బాగుందనుకుంటే నాకు మన పార్టీకి ఓటు వేయండి అని మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అలాగే గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం పేద పిల్లలకు, పేద కుటుంబాలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను మీరు బడికి పంపించండి, బడికి పంపిస్తే చాలు ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా, ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బడులకు పంపించండి. మీరు పంపించినందుకు అమ్మఒడి అనే పథకం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఇలా 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 ఆ పిల్లలను ఇలాగే మరో 5 ఏళ్ళు చదివించాలనుకుంటే మళ్ళీ మీ అన్నకు అధికారం ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అలాగే గవర్నమెంట్ బడుల్లో మన పిల్లలు బాగా ఎదగాలని ఓ నాడు నేడు, ఓ ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఆ పిల్లల వారి జగన్ మామే అని ఈ సందర్భంగా కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 5 ఏళ్ళు కూడా మన పిల్లలు ఇలాగే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడే మంచి రోజులు రావాలి అనంటే మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఈ మార్పులకు శ్రీకారం చుట్టండి అని. ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అనంటే మీ బిడ్డకే, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, అక్క చెల్లెమ్మలకు ఓ 0 వడ్డీ, అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత, అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం,
అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం, పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం, వారి కుటుంబాల బాగోగుల కోసం, వారి పిల్లల బాగోగుల కోసం గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అని మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు గతంలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఓ తోడు అనే కార్యక్రమం, ఓ చేదోడు అనే కార్యక్రమం, ఓ రైతు భరోసా అనే కార్యక్రమం, ఓ నేతన్న నేస్తం అనే కార్యక్రమం, ఓ వాహన మిత్ర అనే కార్యక్రమం, ఇవన్నీ కూడా, ఇలాంటి అనేక పథకాలన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇక మీదటి కూడా ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలి అనంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఫ్యాను గుర్తు మీద 2 ఓటర్లు నొక్కి, ఫ్యాను గుర్తు మీద 2 బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను, వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇంటికే వచ్చే వాలంటీర్లు మళ్ళీ వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఇంటికే 3000 ఇచ్చే పెన్షన్, ఇంటి ముంగటికే వచ్చే రేషన్, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఈ సాంప్రదాయాలు, మనం పేదలకు ఇస్తా ఉన్న ఈ మర్యాద ఇలాగే కొనసాగాలి అనంటే ఫ్యాను గుర్తు మీద 2 బటన్లు నొక్కి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు మార్కు దోపిడీ సామ్రాజ్యం, గ్రామ గ్రామాన లంచాలు, వివక్షలతో జన్మభూమి కమిటీల రాజ్యం మళ్ళీ తలెత్తకూడదు అని అనుకుంటే మీ బిడ్డకు మీరే తోడుగా ఉంటూ 2 ఓట్లు ఫ్యాను గుర్తు మీద వేయండి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఇచ్చిన ఈ పథకాలన్నీ కూడా వచ్చే 5 ఏళ్లు కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అనంటే ఫ్యాను గుర్తు మీద 2 ఓట్లు వేసి మీ బిడ్డకు తోడుగా ఉండండి అని ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాలన్నింటినీ కూడా మీ బిడ్డ సవినయంగా అడుగుతా ఉన్నాడు. 130 బటన్లు నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి నేరుగా వివిధ పథకాల ద్వారా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిన పరిస్థితులు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇది జరగాలి అనంటే ఫ్యాను గుర్తు మీద 2 బటన్లు నొక్కండి అని నా ప్రతి అక్క చెల్లెమ్మ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా సవినయంగా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ గ్రామంలోనే విలేజ్ క్లినిక్, మీ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, మీ ఇంటికి అందిస్తా ఉన్న ఆరోగ్య సురక్ష సేవలు, ఇవన్నీ కూడా
కొనసాగాలన్నా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వీటి అన్నిటి ద్వారా ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కండి అని. ప్రతి పేదవాడికి మీ బిడ్డ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పేదవాడి బతుకులు మారాలి అనంటే మీ బిడ్డను ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలనలో మనది మీ ఇంటింట కనిపించే అభివృద్ధి, మరి చంద్రబాబుది కేవలం ఈనాడులోను, కేవలం ఈటీవీలోను, కేవలం ఏబిఎన్లోను, కేవలం టీవీ5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్, చెప్పే అబద్ధాలు, చెప్పే మోసాలు. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే ప్యాకేజీ స్టార్ కింద, ఈనాడు రామోజీరావు కింద, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కింద, టీవీ5 నాయుడు కింద, వీళ్ళందరికీ డీబీటీ, దత్తపుత్రుడి కింద, వదినమ్మ కింద, వీరందరికీ మనీ ట్రాన్స్ఫర్, జన్మభూమి కమిటీలకు పేటీఎం, ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాలు ముస్లిం సోదరులను గౌరవిస్తూ, వాళ్ళు మసీదుల్లో ప్రేయర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు ఓపిక పట్టమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. వారి గౌరవార్థం 2 నిమిషాలు ఓపిక పడదాం. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అందరినీ కూడా సవినయంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా, లేక దత్తపుత్రుడికింత, ఈనాడుకింత, ఆంధ్రజ్యోతికింత, టీవీ5కింత, వాళ్ళ వదినమ్మకింత అని, జన్మభూమి కమిటీలకింత అని, వాళ్ళందరికీ డీబీటీగా, మనీ ట్రాన్స్ఫర్గా, వాళ్ళందరికీ పేటీఎంగా, వాళ్ళందరికీ డబ్బులు పోతాయా, లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా, ఈ 58 నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఈ సందర్భంగా ఇదే అడుగుతా ఉన్నా, ఇదే కోరుతా ఉన్నా. డబ్బులు మీ అకౌంట్లోకి, మీ చేతికే
అది పంపితే అది మీ జగన్. అవే డబ్బులు చంద్రబాబు తన అకౌంట్లోకి, తన జోబీలోకి, తన పెత్తందారి స్నేహితుల జోబీల్లోకి తాను వేసుకుంటే అది బాబుది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బట్టలు నొక్కగలిగాడు? ఎప్పుడు కదిలి విని ఎరగని విధంగా ఇన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు? ఎలా చేయగలిగాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు ఓటు వేయకండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెబుతా ఉన్నా. ఇది మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు తన కూటమి కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు? 2014లో ఇదే పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇందులో ఇదే కూటమి, ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే చంద్రబాబు ఫోటో, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి 2014లో చంద్రబాబు నాయుడు గారు పంపించారు. గుర్తుందా? ఈ పాంప్లెట్ లో ముఖ్యమైన హామీలు అనంటూ 2014లో మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేందుకు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా, అప్పట్లో గుర్తుందా ఈనాడులో అడ్వర్టైజ్మెంట్లు, అప్పట్లో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్లు గుర్తుందా, ఏబిఎన్లో, టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు, మెడలో మంగళసూత్రం లాక్కునే ఒక చెయ్యి కనిపించేది, వెంటనే ఆ చెయ్యిని ఆపుతూ మరో చెయ్యి వచ్చేది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా అక్క? గుర్తున్నాయా అన్నా? గుర్తున్నాయా తమ్ముడు అడ్వర్టైజ్మెంట్లు? మరి ఈ పాంఫ్లెట్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అనంటూ సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో తాను చెప్పిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? తమ్ముడు? చదవమంటారా అన్నా? అక్క చదవమంటారా? చెల్లి చదవమంటారా? ఇందులో ముఖ్యమైన హామీలు అనంటూ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు ముఖ్యమైన హామీ అంటూ 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా గట్టిగా, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అనంటూ చంద్రబాబు సంతకం పెట్టి 3 ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రాసిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తాము అని చెప్పి ఈ మాటలో అన్నాడు ముఖ్యమైన హామీ కింద. మరి అడుగుతా ఉన్నా, 14,200
5 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలక్క. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన మీ పాంప్లెట్ లో మరో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు, మీ బ్యాంక్ అకౌంట్లలో కనీసం 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీ అంటూ మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లు 2014లో ఆయనే సంతకం పెట్టి ఈ 3 ఫోటోలతో ఇచ్చిన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నెల నిరుద్యోగ భృతి. అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, చంద్రబాబు హయాంలో 3 సెట్ల కదా దేవుడు ఎరుగు, మీలో ఎవరికైనా కూడా కనీసం 1 సెట్టు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ 2 చేతులు పైకెత్తారబ్బా. ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ కందుకూరులో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 3 ఫోటోలతో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి, ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఈసారి మాత్రం అందరూ గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా? అది జరగలేదు. ఇవాళ మళ్ళీ వీళ్ళే మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ఈరోజు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మోసాలు, ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. ఇలాంటి మోసాలు, ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. కోరుతూ మీ అందరినీ మళ్ళీ చెప్తా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కడానికి మీరంతా
మీరంతా సిద్ధమేనా? 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాన్ గుర్తు. జెండాలు కిందికి దింపాలమ్మా. వెనకల వాళ్ళకి అస్సలు కనపడడం లేదు. దయచేసి జెండాలు కిందికి దింపాలమ్మా. పూర్తిగా దింపాలమ్మా జెండాలు దయచేసి. మంచి వాళ్ళు కదా మీరంతా, దయచేసి దింపండి అమ్మా. అన్నా మన గుర్తు ఫ్యాను. అక్క మన గుర్తు ఫ్యాను. చెల్లి మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి అని మీ అందరితోనూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకునే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మహిళల అన్న గురించి చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. నేను అన్నా మహేంద్రన్నతో, అన్నా ఈసారి బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి. బీసీల కోసం ఒక అడుగును వెనక్కి వేయాలన్నా, తర్వాత నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేను గుండెల్లో పెట్టుకుంటాను. కానీ ఈసారి మాత్రం బీసీలను ఇక్కడి నుంచి తీసుకొని రావాలన్నా అని చెప్పి అడిగితే ఒక్క మాట కూడా వెనకడుగు వేయలేదు. నువ్వు అడిగావు, నేను చేసి పెడతాను అని చెప్పి మైదరన్న ముందుకొచ్చాడు. ఇలాంటి మంచి మనసు ఉన్న మైదరన్నకు మీ అందరి సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. మొట్టమొదటి అవకాశం వచ్చినప్పుడు అన్నను నా ఎమ్మెల్సీగా చట్టసభలో కూడా కూర్చోబెడతాను అని సభాముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మధును పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు. మీలో ఒకడు మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు మధుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా పక్కన సాయన్న ఉన్నాడు. ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. అడుగులు నాయి ముందుకే పడ్డాయి అనంటే విలువల కోసం నిలబడ్డ సాయన్న నాకు పక్కనే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి వ్యక్తికి మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాడు, విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు.